ఉక్రెయిన్ రష్యాలో కలవచ్చు. మొత్తానికి దేశాన్ని తీసుకుపోయి రష్యాలో కలుపమని పరోక్షంగా చెప్తాను అన్నట్టు. ఉక్రెయిన్ తీసుకుపోయి రష్యాలో కలిపేయరని. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కామెంట్స్. బందీల రిలీజ్పై హమాస్కు డెడ్ లైన్. విడుదల చేయకపోతే నరకం చూపిస్తా, బెదిరింపులకు భయపడపోమన్న హమాస్. ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ముగిసిపోయి రెండు దేశాల మధ్య ఒప్పందం కుదరవచ్చు. అవి రెండు కలిసిపోవచ్చు. ఉక్రెయిన్కు మేము చేస్తున్న సహాయానికి ఎంతో కొంత ప్రతిఫలం ఆశిస్తున్నాం. మా సహాయానికి ప్రతిఫలంగా ఆ దేశం నుంచి అరుదైన ఖనిజాలను ఆశిస్తున్నాం. ఆ దేశంతో $500 బిలియన్ ఒప్పందం చేసుకోనున్నాం. డొనాల్డ్ ట్రంప్ మొత్తం ప్రపంచానికి మొండిమోడై కూర్చున్నాడు ఆయన. మళ్ళా ట్రంప్ వచ్చిండు, ఎక్కడోడు అక్కడ కుయ్యమనకు ఉంటున్నారు అన్ని దేశాల అధినేతలు. ఇప్పుడు ఏమంటాడు, ఉక్రెయిన్ ఎక్కువ లొల్లి పెట్టకుండా రష్యాలో కలిసిపో అంటాడు. మీ మీద దాడులు జరుగుతాయా, మీకు నరకం చూపెడతారా తర్వాత ముచ్చట, కానీ మీరు రష్యాతో సైద్య కుదుర్చుకొని ఆ దేశంలో కలిసిపోర్రి. నిజానికి కూడా రష్యా ఉక్రెయిన్ మీద ఎందుకు ఇలాంటి పైశాచికమైన దాడులు చేస్తున్నదంటే, ఉక్రెయిన్ ఎప్పటికైనా మా మీద తిరగబడవచ్చు, స్వతంత్ర దేశంగా ఉన్నది కాబట్టి తిరగబడవచ్చు. ఒకప్పుడు ఇవన్నీ రష్యాలో భాగమే, ఉక్రెయిన్ ఇవంతా రష్యాలో భాగమే. ఈ ఉక్రెయిన్ వెనుక అమెరికా ఉండి రెచ్చగొట్టిందనే అనుమానం కూడా ఈ రష్యాకు ఉండే. ఇప్పుడు ఈ ఉక్రెయిన్ చూసి ఇంకా చుట్టుముట్టున్న చిన్న చిన్న దేశాలు కూడా ఎప్పుడన్నా మా మీదికి తిరగబడవచ్చు అనే ఆలోచనతోటి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ను ముందే అణిచివేయాలనే ఒక ఆలోచనతోటి ఉన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడేమంటాను, ట్రంప్ మళ్ళీ ఇద్దరి మధ్య పెద్దన్నలాగా వచ్చి కొట్టుకోకుర్రా, ఇద్దరు కలిసిపోర్రి అన్నట్టు చెప్తాను అన్నట్టు. ఇంకేమంటాడు, హమాస్కు డెడ్ లైన్ కూడా పెట్టిండట. హమాస్కు బందీలను రిలీజ్ చేయకపోతే బిడ్డ మీకు నరకం చూపెడతా అని డెడ్ లైన్ పెట్టిండట. ఇక వాళ్ళు హమాస్ అంటేనే ఉగ్రవాదులే, ఆల్రెడీ ఇంట్లో చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి బయటికి వెళ్తారు కదా, వాళ్ళు మేము భయపడమని వాళ్ళు చెప్తున్నారు. ఇంకేంటిది, ఇప్పుడు ఉక్రెయిన్ నుండి విలువైన ఖనిజాలను ఆశిస్తున్నాడట ట్రంప్. విలువైన ఖనిజాలను ఆశిస్తున్నాం, మేము మీకు చేసిన సహాయానికి ప్రతిఫలం ఖచ్చితంగా ఆశిస్తాం, అది విలువైన ఖనిజాలను ఆశిస్తాం అని చెప్తున్నాడు. మొన్న ట్రంప్ మన దేశం వాళ్ళను మెడలు బట్టి గెంటెత్తే ఎందుకు మాట్లాడలేదు తెలుసా మోడీ? మనకు కూడా ఒప్పందాలు ఉన్నాయి. అనవసరంగా ట్రంప్ మొనార్కు, అనవసరంగా మనం ఎందుకు లోలి పెట్టుకోవాలి ట్రంప్తో అని అన్నీ మలుచుకొని కూర్చున్నాడు మనోడు. మెడలు బట్టి గెంటేసినా కూడా మాట్లాడలే. నాకు మంచి దోస్తా అని చెప్తాడు మళ్ళీ మన మోడీ గారు.